యుగయుగములు మహిమ కలుగును గాక. అలాగే మమ్మల్ని ప్రేమించి ఈ రక్షణ సైన్యం వారు నిర్వహించు ఈ కూడికలలో మమ్మల్ని పాలుభాగస్తులు చేసినటువంటి సేవకులకు, పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సంఘ బిడ్డలైన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సౌండ్ సిస్టమ్ వాయిస్తున్నటువంటి సహోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తామన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం కొంతసేపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ తలలు వంచుకున్నట్లయితే పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. ప్రార్థన. స్తోత్రముల తండ్రి, మహాపరిశుద్ధుడా, కనికరపూర్ణుడా, కృపగలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన ప్రేమకి కోట్లాది స్తుతులు, స్తోత్రముల తండ్రి. ప్రభా, ఈ చివరి రోజు ప్రభా తండ్రి, మొదటి వర్తమానం ద్వారా నిలబడినట్టు నాకును, రెండవ వర్తమానం ద్వారా ముఖ్య సందేశం ద్వారా సిద్ధపడుతున్నటువంటి నీ దాసుడుకును మీరు మాకు తోడయ్యానండి ప్రభా. ఎప్పటి వరకు అద్భుతంగా నడిపించారు. ఇక ముందును మీరు మాకు తోడుగుండి మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని, అలాగే ప్రభా ఈ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం తండ్రి ఈ సంఘానికిని, ఈ ప్రాంత ప్రజలకును తండ్రి కొంతమందిలో ప్రభు ఆలోచింపజేసే మనసును వరకు దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని దీనుడును, అల్పుడును, ఎన్నికలేని వాడును ప్రార్థించుచుండగా మా ప్రార్థన మనం విలువని తగిన జవాబుతో ఇచ్చమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడిడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడి కోచేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్తమైన వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అరింకబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసలారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరించును కదా. దేవునికి స్తోత్రం. చదువుకున్నటువంటి వాక్య సందేశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క సమస్య చింత. చింత అనేది మనల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. చింతించు వాళ్ళ కుటుంబ సమస్యల కొరకు, ఇరుగు ఇబ్బందుల కొరకు, ఆర్థిక సమస్యల కొరకు ఏదైనా మనం చింతిస్తున్నప్పుడు చేతుకున్నటువంటి గోర్లను ఎక్కువగా తినేస్తూ ఉంటారు. కానీ తినేయటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఏమాత్రం ప్రయోజనము ఉండదు. ఆలోచించటం వలన ఏదైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఏమాత్రమో ప్రయోజనము ఉండదు. అంటే చింతించటం వలన రక్త ప్రసరణ తక్కువైపోతుందంట. గుండె, గ్రంథులు, నాడి వ్యవస్థ సహకరించదంట మన శరీరానికి. అయితే అతిగా పనులు చేయటం వల్ల కానీ, ఆ మరణించిన మనిషిని మనం ఎక్కువగా చూడలేదు, కానీ చింతించిన వారు తొందరగా మరణిస్తారని ఒక నివేదికలో, ఒక డాక్టర్లు ఇచ్చినటువంటి నివేదికలో ఎక్కువగా ఆలోచించేవారంట తొందరగా మరణిస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడుతున్నారు దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత హృదయపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. చాలండి. ఏంటంట, మీరు దేన్ని గూర్చియు
చింతింపకుడి. చింతించుట వలన ఏమాత్రం ప్రయోజనము లేదు. మరి దేని వలన ప్రయోజనం ఉంది అంటే ప్రార్థించుట వలన ప్రయోజనం ఉందంట. ఆలోచిస్తూ కూర్చుంటే మన తలంపులు, మన ఉద్దేశాలు ఎదరికెళ్తాయండి. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ రోజుల్లో బెడ్లు వెళ్ళి ఎలా పాస్ అవ్వాలి, ఎలా రాయాలి అని ఆలోచిస్తూ ఉంటే ప్రయోజనం ఉంటుంది? ఈ రోజుని ప్రయోజనం ఉండదు. మరి ఏం చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది? నీకు ఇచ్చినటువంటి సందేశాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని ధ్యానించి చక్కని చదివి దేవుని మీద ఆధారపడితే ప్రయోజనం ఉంటుంది. కష్టపడాలి. కష్టపడకుండా ఫలితాలు ఊరికనే రావు. మనం ఏం చేయకుండా మన పనులు ముందుకెళ్ళాలంటే ఏ పనులు ముందుకెళ్ళవు. మన వంతుగా మనం చేయాలి. దేవుడు చేయాల్సిన సహాయము దేవుడు చేస్తాడు. చింతించటం వలన, ఆలోచించటం వలన మన వల్ల ప్రయోజనమేమీ లేదు. చూడండి, ఇంకొక మాట చూడండి. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక, ఆయన మిమ్మల్ని గూర్చియు చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరిని గురించి చింతించుచున్నాడంట? మన గూర్చి. మరి ఏం చేయాలంట? మన చింత ఆయనకి వేయాలంట. ఇప్పుడు మనం మొయ్యలేకపోతున్నాం అనుకోండి, మనం ఏం చేయాలి? ఎవరి సహాయమైనా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? నీ చింత, నీకని చింతతో నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా అని ఏమన్నాడంటే, నీకున్నటువంటి కుక్కని తీసి నాకు తగిలించు. నీకున్నటువంటి చింతనే కుక్కని తీసి నాకు తగిలించి నా మీద వేయి, నేను మోస్తా. నీ చింత యావత్తు, నీ సమస్యలు ఏంటో నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు. నీ ఉద్దేశాలు ఏంటో మాకు తెలీదు, దేవుడికి తెలుసు. మీ తలంపలు ఏంటో నాకు తెలీదు కానీ దేవుడికి తెలుసు. సృష్టికర్త కనుక దేవుడు తెలుసు కనుక మనం ఆధారపడవలసింది మనుషుల మీద కాదు, అధికారుల మీద కాదు, దేవుడి మీద. మన ప్రయోజనం ఎవరి మీద ఆధారపడితే మనకు ఉపయోగం ఉంటుందో ఆయన మీద ఆధారపడాలి. ఆధారపడితే ఆయన అంటాడు, నీ చింత యావత్తు, అదేదైనా కారణాలు ఎన్నైనా పరిష్కారం మాత్రం ఒకటే. నీకున్నటువంటి చింతనే నాకు తగిలించు, నా మీద ఆధారపడు. నా మీద ఆధారపడ్డవనుకో మనకేముంటుంది? ప్రయోజనం ఉంటుంది. చూడండి, ఇంకేమన్నాడు? మీరు చింతించుట వలన మూరుడు ఎక్కువ చేసుకోగలరా? ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 6:25లో మీరు చింతించుట వలన మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలరా? ఏం చేయగలం? ఏం చేయలేం. మనకు తెలియకుండానే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాలంతో పాటు మనం వెళ్ళాలి, కాలంతో పాటు మనం ప్రయాణం ఉంటుంది. అందుకే మనం చింతించుట వలన మూరడు ఎక్కువేమి మనం చేసుకోగలం. ఇంకేం లేదండి, ఒక్క వెంట్రుక తెల్లగా కానీ మనం చేయలేం, ఒక వెంట్రుక నల్లగా కూడా మనం చేయలేం. కానీ దేవుడి మీద ఆధారపడితే మాత్రం ప్రయోజనం ఉంటుందండి. చూడండి, ఒక మాట రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చాలండి. ఎవరి గురించి మాటలంటే సొలొమోను కోసం. అంటే నాకు ఉన్నటువంటి సమయం తక్కువ సమయం కాబట్టి నేను ముందుకు వెళ్తాను. ఎవరి గురించి దేవుడు మాట్లాడాడంటే సొలొమోను గారి కోసం. సొలొమోను గారి భోగం ఏంటో, ఆయన భాగ్యం ఏంటో, ఆయన స్థితి ఏంటో, ఆయనకు ఉన్నటువంటి ఒక గొప్ప పరపత ఏంటో మనకు తెలుసు. దేవుడు అన్నాడు, నీలాంటోడు ఎవడను లేడు. ఆయన సింహాసనము కానీ, ఆయనకున్నటువంటి ధనము కానీ, ఆయనకున్నటువంటి ఐశ్వర్యం కానీ, ఆయనకున్నటువంటి సింహాసనం కానీ, ఆయన రాజ్యములో ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఆ సంతోషము కానీ, ఆ భోగ భాగ్యములు కానీ, ఆ విందులు కానీ, ఆహారము కానీ, ఇవన్నీ చూసుకుంటే అద్భుతమైనటువంటి ఒక చక్కని భాగ్యం వాళ్ళు
అనుభవిస్తున్నారు. అనుభవిస్తున్నారా లేదండి? ప్రపంచ కుబేరుడు ఎవరైనా ఉన్నారంటే సొలొమోను గారే. అటువంటి సొలొమోను గారు దేవుడు ఎలా పోల్చాడంటే చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 27వ వచనము. ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. సొలొమోను గారి భాగ్యం ఏంటండి? షాబా దేశపు రాణి ఆయన గురించి స్వార్థ విని, ఒక మాట విని భూ దిగాంతముల నుంచి వచ్చి చూసి ఆయన పరీక్షించడానికి వచ్చి ఆవిడేమి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? మీ భాగ్యము చాలా గొప్పది, మీ సేవకుల భాగ్యము చాలా గొప్పది, మీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల భాగ్యము చాలా గొప్పది. నేను ఊహించినది, నేను తెలుసుకున్నది చాలా తక్కువ, కానీ ఇక్కడికి వచ్చి చూశాక నాకు చెప్పిన దానికంటే చూసిన దానికంటే అధికము అని సొలొమోను గారి కోసం షాబా దేశపు రాణి ఇచ్చినటువంటి సాక్ష్యము. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? సొలొమోను సైతం గడ్డి పువ్వు లాంటి వాడు. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఆదరిస్తే ఆయన ఎంత చొరవ తీసుకుంటాడో, ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆయన ఎంత బాధ్యత తీసుకుంటాడో ఈ లేఖనాలు బట్టి మనకు అర్థమవుతుందండి. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడి మీద ఆధారపడం, మనుషుల మీద, ఇరుగు పొరుగు వారి మీద, ఎవరెవరి మీదో ఆధారపడతాం. పరిష్కారం దొరికే వాడిని వెంబడించమనుకోండి, మనకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు ట్రీట్మెంటు చక్కగా చేసేవాడి దగ్గరికి మనకు వెళ్తే మనకు వచ్చినటువంటి అనారోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. ఏమీ రాని వాడి దగ్గరికి వెళ్తే మనకు ప్రయోజనం ఏముంటుంది? ప్రయోజనం ఏముండదు. మనం గాలికి ప్రయాసపడతల్లా సృష్టికర్త మీద ఆనుకోవాలని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. చూడండి ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. సర్వ శరీరులు ఎవరిని పోలి ఉన్నారు? గడ్డిని. చాలండి, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. ఇందాక సహోదరుడు అన్న నాగార్జున గారు అనుకుంటే పేరు, పాట పాడారు అదే కదా. సర్వ శరీరులు ఎలా ఉన్నారంట? గడ్డిని పోలి ఉన్నారు. ఇటువంటి గడ్డి లాంటి పువ్వు లాంటి పొద్దున్న అద్భుతంగా కనపడుతుంది గడ్డి, అద్భుతంగా కనపడుతుంది పువ్వు. సాయంత్రానికి ఏమైపోద్ది? వాడిపోద్ది. ఉదయం ఉన్నటువంటి అందం సాయంత్రానికి ఏమైపోతుంది? మాడిపోతుంది. మన జీవితాలు కూడా అంతే, మన జీవితాలు కూడా అంతే. కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు బాగు. ఎప్పుడు ఎలా ఉంటాయి మన జీవితాలు మనకు తెలియదండి. కానీ మనం మర్చిపోతూ ఉంటాం. ఏం మర్చిపోతాం? దేవుడి మీద ఆధారపడాలన్న సంగతి మనం మర్చిపోయి కుర్చీలో కూర్చుని గోలు తినేస్తూ ఉంటాం. కొంతమంది మొత్తుకు అలవాటు పడిపోయి తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఏదో ఆలోచన, ఏదో చింత, పిల్ల చెయ్యాలనో, లేదంటే ఇప్పటి వరకు ఎంత వయసు వచ్చింది ఏమీ సంపాదించలేదనో, లేదంటే ఎంత కష్టపడుతున్నా ప్రయోజనం ఏమి ఉండలేదనో, లేదంటే అనారోగ్యం ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నా ఏమాత్రం ప్రయోజనం ఉండలేదనో. అంటే మనిషి పుట్టినాక అనేకమైనటువంటి చింతలు మనకు ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడి మీద ఆధారపడితే మాత్రం మనకి ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుందండి. మొన్న మొదటి వర్తమానం రోజుని వాతావరణం ఎలా ఉందండి? ఒక పక్క భయం, ఒక పక్క ఆందోళన. సేవకులు తన హృదయం ఎలా ఉంటుందో తెలిసిందే, అస్సలు తన హృదయం తనలో ఉండదు. అంత భయాందోళనతో ఉంటారు. ఎంత ఖర్చు పెట్టుకున్నాం, ఎంత పరిచర్య జరుగుతుంది, ఎక్కడి నుంచో పాలకుల నుంచి ఒక మా మంచి వర్తమానికుల్ని మేము తీసుకొచ్చి ఉన్నాం. వాతావరణం ఏమైనా కనుక కొంచెం గలిపిగలి జరిగితే మనమందరం కూడా చెదిరిపోదుమండి. ఆ రోజుని చెదిరిపోదు మనం. కానీ దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన చింత ఏం చేశాడు? తీసేసాడు. మన చింత ఏం చేసాం? దేవునికి తగిలించాం. మన చింత అనే కుక్కని దేవునికి తగిలించాం. ఆయన ఏం చేశాడు? కార్యం చేశాడు. అద్భుతమైనటువంటి వర్తమానాలు మనం విన్నాం.
దేవుని స్తుతించాలండి, దేవుని మహింపరచాలండి అని చెప్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనరు, అల్ప విశ్వాసులారా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. అవి కలుగును గాక అంటే కలిగితే తన స్వరూపమందు తన పోలిక చెప్పున అద్భుతంగా ఈ దేహాన్ని కట్టినటువంటి దేవుడు మన చింతల విషయంలో మన సహాయపడ్డండి, ఖచ్చితంగా సహాయపడతాడు, ఖచ్చితంగా సహాయపడతాడు. చూడండి, ఒక స్త్రీ అనుకున్నదంటండి, ఒక గంపలో ఒక రొట్టుంచుకుని రేపేం తినాలి అని ఆలోచిస్తుందంట. ఎవరో దేవుని మీద ఆధారపడలేనటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ. ఏంటంట, గంపలో రొట్టు ఉంది కానీ దేనికోసం ఆలోచిస్తుంది? రేపటి కోసం ఆలోచిస్తుంది. రేపొద్దున టిఫిన్ ఏం చేయాలి, ఇది ఉండగా దీన్ని పక్కన పెట్టేసింది. కానీ మన దైవ గ్రంథంలో రెండు కాసులు తన దేవునికి అర్పణగా ఇచ్చి రేపొద్దునకి నా దేవుడు ఉన్నాళ్ళే అనుకుంది ఒక పెద్ద ఆవిడ. ఈ గంపలో ఉండి రేపుడి కోసం ఆలోచించే స్త్రీ కంటే తనకున్నటువంటి జీవనం మొత్తం ఏం చేసింది? దేవుడు తన చింతంతో ఏం చేసింది తెలుసా? దేవుడు తెలిసింది, ప్రభా రేపొద్దునకి నువ్వు ఉన్నావు. అట్టి విశ్వాసం ఉండాలా. దేవుడి మీద ఆధారపడితే బట్టమోబులుగా ఆనుకోకూడదు. దేవుడి మీద అనుకుంటే గట్టిగా, ఎలాగా గట్టిగా. మా సావుకులు తలుపు తినేస్తున్నప్పుడు ఒక వర్తమానంలో చెప్పారు, దేవుణ్ణి పట్టుకుంటే గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా మన చింత అవుతాయి ఆయనకి తగిలించాలి, పూర్తిగా ఆధారపడాలి. పూర్తిగా ఆధారపడితే మనకి ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. మత్తయి సువార్త, అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నావు? చాలండి. ఏంటంట, ఎందుకు భయపడుచున్నావు? మనకు వచ్చినటువంటి శోధనల విషయంలో కానీ, మనకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? భయపడతా ఉంటాం. భయపడితే పనులు జరుగుతాయండి? జరగవు. మరి అలా పనులు జరిగితే ప్రార్థించాలి, భయపడకూడదు. పిరికి వాళ్ళు భయపడతారు, ధైర్యవంతులు దేవుని మీద ఆధారపడతారు. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనము. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. పేతురు గారిని అన్నాడు దేవుడు, ప్రభువా నీటి మీద నువ్వు నడిచావు కదా, నాకు కూడా నడవడనిపిస్తుంది, నేను నడవగలనా అంటే నువ్వు నడవగలవు అని చెప్పినప్పుడు దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడి నీటి మీద నడవగలిగాడండి పేతురు. కానీ ఎప్పుడైతే గాలులని ఆ తుఫాను మీద చూసి ఎప్పుడైతే భయాందోళనతో ఆయన భయపడ్డాడో ఏమైపోయాడు? మునిగిపోవటం ప్రారంభించాడు. దేవుని వైపు, మన గురి దేవుని వైపుకు లేకపోతే మనం కూడా మునిగిపోతాం. మన టార్గెట్ దేవుడు కాకపోతే మనం కూడా జారిపోతూ ఉంటాం. కానీ చెయ్యి పట్టుకుంటే, ఆయన చెయ్యి పట్టుకుంటే మనకు ప్రయోజనము ఉంటుంది. అందుకే అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? నా మీద ఆనుకోలేవా? నేను నడవగలనటువంటి విశ్వాసం నీకు ఉన్నప్పుడు నువ్వెందుకు నడవలేకపోయావు? ప్రారంభంలో నడిచావుగా. ప్రారంభ భక్తి బాగుంటుందండి. ప్రారంభంలో భక్తి బాగుంటుంది. పాటలు కానీ, ఆరాధన కానీ, బైబిల్ చదవటం కానీ, సంఘాన్ని ప్రేమించడం కానీ, సేవకుల్ని ఇవన్నీ ప్రారంభంలో బాగుంటాయి. కానీ ప్రారంభం కంటే, ఆరంభం కంటే కార్యాంతం మేలు. ఒక విషయం చెప్పనండి, సంసోను ప్రారంభంలో 1000 మందిని చంపిన ధీరుడు, కానీ ముగింపులో పప్పు రుబ్బుకున్నటువంటి అసమర్థుడు. మనకు కావాల్సింది ప్రారంభం కాదు, ముగింపు. ప్రారంభం కంటే ముగింపు ప్రాముఖ్యము. ప్రారంభంలో నువ్వు ఎలా బతికినా నీ ముగింపు బాగుంటే దేవుడిచ్చినటువంటి ఆ మహాలోకాన్ని మనం పొందుకోగలుగుతామండి. ఇంకొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 8వ వచనము.
అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలెత్తురు? అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలెత్తురు? అది అయినను మీకు జ్ఞాపకము లేదా? చూడండి, ఏమీ లేనప్పుడు ఆయన రొట్టెలు తెచ్చాడు. ఏమీ లేనప్పుడు ఆయన 5,000 మందికి ఆహారం పెట్టాడు. వనరులు లేనప్పుడు, అవకాశము లేనప్పుడు, సమయము లేనప్పుడు, ఏ ఆధారము లేనప్పుడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతమైన తెలుసండి, 5,000 మందికి ఆహారం పెట్టాడు. చింతించకండి, ప్రార్థన చేయండి. చింతించటం వలన ప్రయోజనమేమీ లేదు. ప్రార్థన చేయటం వల్ల, దేవుడి మీద ఆధారపడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. చూడండి, ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక ముగింపు మాట, 6వ అధ్యాయము 6వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందుదము. ఈ లోకానికి ఏం తెచ్చామండి? ఏం తేలా? మనం వచ్చేటప్పుడు ఏమి, కనీసం మన ఒంటి మీద ఒక్క పిన్నీస్ కూడా ఉండదు. మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. అప్పటి వరకు ఈ పుట్టుక మరణం అనే జీవితం మధ్యలో ఊగిసలాడే బ్రతుకులు మనమందరం కూడా దేవుని మీద ఆధారపడాలి. దేవుడిచ్చినటువంటి ఆ ఒంటి నిండా బట్ట, కడుపు నిండా ఆహారము, ఇవి ఇచ్చినటువంటి, ఆయన ఇచ్చినటువంటి కొన్ని వనరులు అనుభవిస్తూ, దేవుడిచ్చినటువంటి మేలులు పొందుకుంటూ, మన చింత యావత్తు, మన చింతనే కుక్కని దేవునికి తగిలించి దేవుని మీద ఆధారపడితే మన బ్రతుకులు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన భవిష్యత్తులు బాగుంటాయి, మన బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి, మన ప్రాంతం బాగుంటుంది, మన సంఘం బాగుంటుందని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు మన వెనుకడిలో ఫలింప చేయనుగాక. ఆమేన్. తలలు వంచుకుంటే చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు చక్కని మాటలు మాతో మాట్లాడేవు తండ్రి. తండ్రి, అవును ప్రభువా, చింతించుట వలన ఏ ప్రయోజనం లేదు ప్రభువా. మీ మీద ఆధారపడటం వల్ల మాకు ప్రయోజనం ఉంటుందని ప్రభువా, ప్రార్థించుట వలన మాకు ప్రయోజనం ఉంటుందని మాతో మాట్లాడేవు ప్రభువా. మేమందరం కూడా ఏమాత్రం చింతించకుండా మీ మీద ఆనుకుని మా చింతనే కుక్కని మీకు తగిలించి ప్రభా, మేము తండ్రి మా భారము దించుకుని ప్రభా మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం అనుగ్రహించి ఆ మహాలోకాన్ని పొందుకునే గొప్ప భాగ్యం అనుగ్రహించమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ పుణ్యనామని వేడుకొని చూపు ప్రార్థిస్తామని మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.